11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీ. దాని అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. కార్మికులు కూడా అర్థమైంది. ఈ 11,400 కోట్లలో నిబంధనలు ఉన్నాయి. జీతభత్యాలకు వాడకూడదు, దాన్ని ముడి సరుకుకి వాడకూడదు, యంత్రాలకు వాడకూడదు. ఎందుకు ఇచ్చినట్టు దీన్ని? జీతాలు ఇవ్వద్దు, ముడి సరుకు ఇవ్వద్దు, యంత్రాలకు వాడకూడదు. ఇది ప్యాకేజీ యొక్క అసలు స్వరూపం. ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుందండి? యంత్రాలు లేకుండా, ముడి సరుకు లేకుండా, కార్మికులు జీతభత్యాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది? దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి. ఫ్యాక్టరీ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేయమనండి, అభ్యంతరం లేదు. ఏం చేశారు? ఈ 11,400 కోట్లు, 500 కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు. 500 కోట్లు జిఎస్టీ, 9,346 కోట్లు బ్యాంకు వడ్డీలకి, అప్పులకి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ వేసుకున్నారు. అంటే ఇట్లా ఇచ్చి అదేదో అంటారు, ఎడం చేతి ఇచ్చి పుర చేతి లాగేసుకున్నారు. ఇక యాక్చువల్గా ఫ్యాక్టరీకి మిగిలింది ఎంత అంటే ఈ ప్యాకేజీలో 1,594 కోట్లు. ఇంతకన్నా ఘోరమైన అన్యాయం అని ఉందా? ఇది మోసం చేయటం కాదా? ద్రోహం కాదా? వంచన కాదని మేము అడుగుతున్నాం. ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరించడం? రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక, ప్రజలను మభ్యపెట్టడానిక, మోసం చేయడానిక? ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి, ఇప్పుడు రాజధానికి వచ్చారు, అమరావతికి తుస్సుమని పోయింది, ఒక పైసా కూడా ఇవ్వాల, లోన్లు ఇప్పిస్తామన్నారు. ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి. లోన్లు ఇప్పిస్తారు, మన నెత్తి మీద పడిపోతాయి. ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది. కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము, ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే పల్లా శ్రీనివాసరావు, లేకపోతే అచ్చెన్నాయుడు గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో చెబితే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి. మీకు నిజాయితీ, నీతి, చిత్తశుద్ధి, విశాఖపట్నం పట్ల, అభివృద్ధి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాం, ప్రభుత్వ రంగంలో నడుపుతాం అని చెప్పిన హామీని ప్రధానమంత్రి చేత ఇప్పిస్తే రేపు అది మీ నిజాయితీకి చాలా అవుతుంది, ప్రజలు హర్షిస్తారు. అప్పుడు నిజంగా పాలాభిషేకం చేయండి. ఏమీ లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలతోటి పాలాభిషేకాలు చేసి అంతా అయిపోయినట్టు ప్రజలను మభ్యపెట్టేటువంటి మోసానికి మాత్రం పాల్పడొద్దు. అందుకని ప్రధానమంత్రి వస్తున్న ఒకేషన్ ఉపయోగించుకుని విశాఖపట్నం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళు విశాఖపట్నంలో జేఐసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా పెట్టారు. ఎందుకు వచ్చింది అవకాశం? ఇంత పెద్ద ప్యాకేజ్ మీరు ఇచ్చామన్న తర్వాత జేఐసీ వాళ్ళు, అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కలిపి ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు? ప్రధానమంత్రి మీద ఎందుకు నమ్మకం పోతున్నది? చెప్పే మాటలకి, చేసే పనులకి సంబంధం లేదు కాబట్టే ఈరోజు ఆ ప్రధానమంత్రి మీద నమ్మకం పోతుంది ప్రజలకి. అందుకని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ప్రధానమంత్రిని ఈరోజు సాయంత్రం కలుస్తారు కాబట్టి రాత్రికి మీరు లాబీ చేస్తారా, బతిమలాడుకుంటారా, బామాలుకుంటారా? రేపు పొద్దున సభలో ఆయన చేత ప్రకటన చేయించండి. అప్పుడు 5 కోట్ల మంది ప్రజలు సంతోషిస్తారు. దాన్ని వదిలేసి 2 కోట్ల మందితో యోగా మేము చేస్తున్నాం, 2 లక్షల మందితో సమీకరిస్తూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. యోగా ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్, మరి ఇది వాట్సాప్ గవర్నెన్స్ కదా. ఇదో మెసేజ్. గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు, మీరు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆసక్తికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో అండ్ సో. నేను అప్లై చేయలేదు, అడగను లేదు. నేను అడిగినట్టు అదే నేను చెబుతుంది మీకు అందరికీ. అది 2 కోట్ల అసలు సమస్య, అసలు రహస్యం. అది 2 కోట్ల రహస్యం. యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు. 2 కోట్ల మంది అయిపోయారు. ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి, ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి 2 కోట్ల మందిని గవర్నమెంట్ 70 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల ధనం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నాను. 70 కోట్లు దీనికి ఎందుకు వృధా చేయాలి? ఈ 70 కోట్లు ఇస్తే పిల్లలకి పోషకాహారం పెట్టవచ్చు, మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి వాళ్ళ పోషకాహారాన్ని చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు? స్ట్రెస్
ఉద్రిక్తత మనుషులు ఒక ఇది ఉద్రిక్త వస్తుంది, ఆరోగ్యాలు, మానసిక శారీరక ఆరోగ్యాలు నిజమే, మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి రాష్ట్ర ప్రజలు. ఎందుకు దెబ్బతింటున్నాయి? మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 5,000 కుటుంబాలను వీధుల్లోకి నెడితే మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది వాళ్ళకి. ఈరోజు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు లక్షల మంది వీధుల్లో తిరుగుతుంటే వాళ్ళకి డిప్రెషన్ రాక ఏమొస్తుంది? డిప్రెషన్లో సైకాలజిస్టులు, సైక్రటిస్టుల సంఖ్య పెరుగుతుంది రాష్ట్రంలో కూడా. ఇంతకుముందు అమెరికాలో వినేవాళ్ళం మనం, ఇప్పుడు ఇక్కడ పెరుగుతున్నది. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మీరు స్ట్రెస్ రిలీవ్ చేస్తారు? లేకపోతే రైతులు గిట్టుబాటు ధర, ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌలు రైతులు, పొగాకు రైతులు, మరలా మొదలైనవి. వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మీరు స్ట్రెస్ ఎలా రిలీవ్ చేస్తారు? యోగా చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయా? యోగా చేస్తే ఉద్యోగాలు వస్తాయా? యోగా చేస్తే ఉద్యోగాలు పోగొట్టకుండా చూస్తారా? అసలు స్ట్రెస్ కారణం ఏంటి? ఈ ప్రభుత్వ విధానాల వల్లే స్ట్రెస్ వస్తుంది. ఉద్రిక్తతల కారణం అది. మీరు విధానాలు మార్చుకోండి, ప్రశాంతత వస్తుంది. అందరికీ చదువు గ్యారెంటీ ఉండి, అందరికీ ఉద్యోగాలు గ్యారెంటీ ఉండి, ఫ్యాక్టరీలు ఉద్యోగాలు పోవని అనుకుంటే ప్రశాంతంగా ఉంటారు, ఉపశమనం ఉంటుంది, మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పుడు గ్రామాల్లో నేను మొన్న కొన్ని గ్రామాలు తిరిగాను. ఉపాధి హామీ పనులకు ఉదయాన్నే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచిపోతున్నారు. మళ్ళీ ఎండలో తిరిగి వస్తున్నారు 2-3 కిలోమీటర్లు తిరిగి ఇళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి. ఇంతకన్నా గొప్ప యోగా ఏముంటుందా? ఇంతకన్నా గొప్ప వ్యాయామం ఉంటుందా? ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు రోజు? శ్రామికులకు కావాల్సింది కనీస వేతనాలు, గిట్టుబాటు ధరలు. మీరు కనీస వేతనాలు, గిట్టుబాటు ధరలు ఇస్తే యోగా చేసినంత పుణ్యం, స్ట్రెస్ ఉండదు, శారీరక మానసిక ఆరోగ్యాలన్నీ బాగుపడతాయి. ఆ తర్వాత యోగాలు చేసుకోవచ్చు, వ్యాయామం చేయొచ్చు, లేకపోతే వాకింగ్లు చేయొచ్చు, వాకర్స్ క్లబ్బులు పెట్టుకోవచ్చు. అసలు ప్రభుత్వ విధానాల వల్ల వస్తున్నటువంటి శారీరక మానసిక రుగ్మతలకి విధానాలు మార్చుకోవాల్సింది పోయి యోగా లాంటి ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇదే ప్రత్యామ్నాయం చెప్పడం అంటే ఇది తప్పుదారి పట్టించడం, మోసం చేయటం ప్రజల్ని. అందుకని మీ విధానాలు మార్చుకోండి, ఆ తర్వాత యోగా పెట్టండి, రెండూ బాగుపడతారు. అందుకని ఇట్లాంటి ప్రోగ్రాంల వల్ల ఉపయోగం లేదు. రెండవది, స్కూళ్ళు తగ్గించేస్తున్నారు. నూతన విద్యా విధానం పేరుతో గత ప్రభుత్వం 117 జీవో తెస్తే ఈ 117 జీవోను రద్దు చేసి అన్ని స్కూళ్ళు బాగు చేస్తాం, అందరికీ టీచర్లకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు 117 జీవోను మించినటువంటి దారుణమైన జీవోని తీసుకొస్తున్నారు. వాళ్ళు 6 విభాగాలు చేస్తే ఎవరికి తెలియని కూడా తెలియదు. ఫౌండేషన్ ప్లస్, ఇంకా ఏ స్కూళ్ళు 12+12 గందరగోళం. ఒకటే తరగతిలో ఉంటుంది, ఏ స్కూల్లో ఒకటో తరగతి ఉంటుంది ఎవరికి తెలియదు. లోకేష్ గారికి అని తెలుసో లేదు నాకు తెలియదు. 10, 11, 12 దేంట్లో జూనియర్ కాలేజీలో ఉంటుందో, హై స్కూల్లో ఉంటుందో తెలియదు, అంగన్వాడీలు ఎక్కడ ఉంటాయో తెలియదు. ఇవి అన్నీ మిక్సప్ చేసేసి 3వ తరగతి వాళ్ళని 10వ తరగతి వాళ్ళని కలిపేస్తే ఏమన్నా అర్థం ఉంది అసలు? ఒకే స్కూల్లో అంగన్వాడీ వాళ్ళని 10వ తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక దగ్గర ఉంటారా? అర్థం ఉందా? నా సొంత అనుభవం, నేను లా కాలేజీ చదివేటప్పుడు పైన లా కాలేజీ, కింద హై స్కూల్. మమ్మల్ని చూసి హై స్కూల్ పిల్లలు నవ్వేవాళ్ళు. హై స్కూల్ లా వాళ్ళు చూస్తే మేము ఇంత పెద్దవాళ్ళు అండి, వాళ్ళు చిన్నపిల్లలు వస్తే మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు. ఏ ఏజ్ వాళ్ళు కలిపి ఉంచాలి. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర మధ్య సాన్నిహిత్యం పెరుగుద్ది, ఫ్రీగా ఉండగలుగుతారు. అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా మిక్సప్ చేసేసి ఈ పేరుతోటి 5,000 స్కూళ్ళు మూసేసి ఈ ఎన్నికలకు ముందు 2023లో కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ప్రకారం మన రాష్ట్రంలో 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. 40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ రోజే మేము పాత ప్రభుత్వం డిమాండ్ చేసాం ఈ పోస్టులను ఫిలప్ చేయమని. కానీ వాళ్ళు 18,000 మాత్రం ఖాళీ ఉన్నాయని అసెంబ్లీలో ప్రకటించారు ఈ 117 జీవో పుణ్యాన. వీళ్ళు వచ్చి దాన్ని 16,400 కుదించేశారు. ఆ 18,000 కూడా లేవు, 16,400 కుదించేశారు. ఇప్పుడు డిఎస్సి పెడుతున్నారు దానికి. ఈ డిఎస్సి కూడా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి ఎవరట, గిరిజనులకు ఎవరట. వాళ్ళని మాత్రం 10,000 మంది ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు. 10,000 కాదు, 1,200 మంది గిరిజనులు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు ఏజెన్సీలో. వాళ్ళందరినీ ఉద్యోగాలను తీసేసి బయట నుంచి పంపిస్తారు. ఏమన్నా న్యాయం ఇది? ఆ 1,200 మందిని తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? అక్కడ స్పెషల్ డిఎస్సి పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిన తర్వాత కూడా అరకు వెళ్ళి హామీ ఇచ్చాడు, నేను స్పెషల్ డిఎస్సి ద్వారా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాను, 100% మీకు ఉద్యోగాలు ఇస్తానని. ఇప్పుడు దాని పక్కన ఆ మాటను తీసి గట్టును పెట్టేసి మెగా డిఎస్సితోనే వాళ్ళని ఫిలప్ చేస్తానంటున్నాడు. వాళ్ళు ఇప్పుడు 2 సార్లు బందులు చేశారు, 2 రోజులు వరుసగా బంద్ చేశారు. మీరు ఇచ్చిన హామీ మీద బంద్ విరమించారు, కానీ ఇప్పుడు దాన్ని మర్చిపోయారు. అందుకని స్పెషల్ డిఎస్సి పెట్టి అక్కడ
అక్కడ ఉండేటువంటి పోస్టులు 1600 పోస్టులు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో. ఆ 1600 పోస్టులు ఉంటే ఇప్పుడున్న 1200 మందికి ఉపాధి ఉంటుంది. ఇంకో 400 మందికి అదనంగా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు వచ్చేది 85 పోస్టులు వాళ్ళకి. ఎంత అన్యాయం చూడండి, 85 పోస్టులు. మొత్తం 3 జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి వచ్చేది 85 పోస్టులు. ఇది గిరిజనులకు అన్యాయం చేయటం కాదా, ద్రోహం చేయటం కాదా అని అంటున్నాను. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మాట్లాడదు, ఆ ఎమ్మెల్యేలు మాట్లాడరు, మంత్రి మాట్లాడదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీనే మర్చిపోయారు. గిరిజనులు కాబట్టి ఏది చేసినా సరిపోద్దులని. ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాల్లో అక్కడుండే మైనింగ్, అక్కడుండే వాటరు, వాటన్నిటిని స్వాధీనం చేయడానికి నక్సల్స్ పేరుతోటి ఎన్కౌంటర్లు చేసేసి ఆదివాసులందరినీ బేతాహులు చేసేస్తున్నారు అక్కడుండే సర్వసంపదలు కాపాడుకోవటానికి. ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ బూటకపై ఎన్కౌంటర్ అని చెబుతా ఉన్నారు. దాని మీద విచారణ చేస్తే తెలుస్తుంది. విచారణ చేయాలి కూడా. నిన్న మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద విచారణ చేయాలి. బూటక మన రాష్ట్రం ఇప్పటిదాకా మన రాష్ట్రంలో లేవు ఈ రకమైన ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అశాంతిని సృష్టిస్తుంది ఏజెన్సీలో. అందుకని ఈ రకమైనటువంటి బూటకపు ఎన్కౌంటర్లతోటి ఆదివాసీ ప్రాంతాల్లో బేభత్సం సృష్టించి బైతాహులను చేసి అదానికో అంబానీకో వాళ్ళకి మొత్తం ఏజెన్సీని అప్పుచెప్పి మైనింగ్ని వీటన్నిటిని చేయాలనేటువంటి కుట్రని తిప్పికొట్టాలని చెప్పి మేము కోరుతున్నాము. తర్వాత జూన్ 25వ తేదీ ఎమర్జెన్సీ పెట్టిన 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తున్నది. జూన్ ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళింది, నిర్బంధం అనుభవించింది, పౌర హక్కులు కోల్పోయింది ప్రజలు. ఆ రోజు సిపిఎం ముందుండి పోరాడింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. మా నాయకులందరూ జైల్లో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు జైల్లో ఉన్న జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు పోరాడారు. సిపిఎం పెద్ద నిర్బంధం అనుభవించింది. మేము ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా దేశం అంతా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ విధంగా జరపాలని నిర్ణయించుకున్నాం. ఈ రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల సభలు జరుగుతాయి. కానీ బీజేపీకి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సభలు పెట్టేటువంటి హక్కు లేదు. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ నడుస్తున్నది. ఎవరూ మాట్లాడటానికి లేదు, స్వేచ్ఛగా పోస్టులు పెట్టడానికి లేదు, స్వేచ్ఛగా సభలు పెట్టడానికి లేదు. నిన్న పార్వతీపురం ఎస్పీ ఒక ఆర్డర్ రిలీజ్ చేశాడు. వారం రోజుల ముందు దరఖాస్తులు పెట్టుకోకుండా ఎవరికి మేము ప్రదర్శనలకి ధర్నాలకు అనుమతి ఇవ్వం అంటే ఎవరికి పర్మిషన్ ఇస్తారో లేదో కూడా తెలియదు. అన్ని చోట్ల రాష్ట్రం అంతా 30 యాక్ట్, రాష్ట్రం అంతా 144లు, ఎక్కడ ధర్నాలు జరపడానికి లేదు. ముందుగా ఇళ్ళకి వస్తే ముందే ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు, నోటీసులు ఇస్తారు, 41 నోటీసులు. ఎమర్జెన్సీ కాక ఏమిటిది? అందుకని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలుగా నడుస్తుంది అప్రకటిత ఎమర్జెన్సీ. అప్పుడు 19 నెలలే, ఇందిరాగాంధీ హయాంలో ఉన్నది 19 నెలలే. తర్వాత ఎన్నికలు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఎన్నికల్ని తొత్తిపారేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. 11 ఏళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఒప్పుకోవటం కాదు, దాన్ని పోరాడి ఓడించాం. ఆ 19 మాసాల ఎమర్జెన్సీని పోరాడి ఓడించాం. మరలా ఎవరు కూడా సాహసించాలి ఎమర్జెన్సీ పెట్టడానికి. కానీ ఈరోజు మరలా అప్రకటిత ఎమర్జెన్సీ పెట్టి పౌర హక్కులను ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేస్తున్నారు. దీన్ని బీజేపీకి దీని వ్యతిరేకంగా సభలు పెట్టే అర్హత లేదు బీజేపీకి. అందుకని బీజేపీ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు పోరాడాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. ఇక అలాగే కర్నూలులో బీజేపీ ఎమ్మెల్యే